హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. ఎవరైతే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ ఎనీ టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, ఇది వచ్చేసి తెలంగాణ హిస్టరీ. టాపిక్ వచ్చేసి శాతకర్ణి. జస్ట్ లైక్ టెస్ట్ సిరీస్ లాగా అనమాట. ఏంటంటే అందరూ చదువుతారు, బట్ మనం ఎంతవరకు మనకు వచ్చిందో మనం అసెస్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి మనం టెస్ట్ సిరీస్లో లోకుండా పాల్గొన్నప్పుడే మనకి మన ఏంటి అనేది తెలుస్తుంది. జస్ట్ మన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. సో దట్ డే 1లో నేను ఒక 10 క్వశ్చన్స్ చెప్పాను కదండి. ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చెప్తాను, చూడండి. అస్మాక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభు కారవేరుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది? సేరి వనిజ జాతకం, చుల్ల కళింగ జాతకం, భీమసేన జాతకం, రాజావళి కథ. ఆప్షన్ బి చుల్ల కళింగ జాతకం. నెక్స్ట్ క్వశ్చన్. శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం ఎక్కడ దొరికింది? ఆప్షన్ ఏ బట్టిప్రోలు, ఆప్షన్ బి రాజుల మందగిరి, ఆప్షన్ సి ధాన్యకటకం, ఆప్షన్ డి ఎర్రగుడి. ఆప్షన్ డి ఎర్రగుడి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాణిలో తప్పుగా జతపరిచిన దానిని గుర్తించుము. గుంటుపల్లి సిద్ధార్థక చైత్యం, పూర్వశైల ధాన్యకటకం, అపరశైల శ్రీపర్వతం, ఉత్తరశైల జగ్గయ్యపేట. ఆప్షన్ ఏ గుంటుపల్లి సిద్ధార్థక చైత్యం. ఇది వచ్చేసి రాంగ్. శాతవాహనుల కాలానికి సంబంధించి క్రింది వానిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ కుటుంబం పితృస్వామికం, ఆప్షన్ బి కుటుంబం వలనే రాజరికం కూడా మాతృస్వామికం, ఆప్షన్ సి కుటుంబం మాతృస్వామికం కానీ రాజరికం పితృస్వామికం, ఆప్షన్ డి కుటుంబం రాజరికం రెండు పితృస్వామికమే. ఆప్షన్ డి కుటుంబం రాజరికం రెండు పితృస్వామికమే. పురాణాల ప్రకారం శాతవాహనుల చివరి రాజు ఎవరు? ఆప్షన్ ఏ శివశ్రీ శాతకర్ణి, ఆప్షన్ బి విజయశ్రీ, ఆప్షన్ సి చందశ్రీ, ఆప్షన్ డి మూడవ పులోమావి. ఆప్షన్ డి మూడవ పులోమావి. శాతవాహనుల కాలం నాటి నిగమ సభలను ప్రస్తావించిన శాసనం ఏది? ఆప్షన్ ఏ నానాగఢ్ శాసనం, ఆప్షన్ బి ఎర్రగుడి శాసనం, ఆప్షన్ సి బట్టిప్రోలు శాసనం, ఆప్షన్ డి అమరావతి శాసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బట్టిప్రోలు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. షాద్వాద చలసింహ అనే బిరుదు ఎవరిది? కొండగుందనాచార్యుడు, ఆప్షన్ బి రేణుకాచార్యుడు, ఆప్షన్ సి సోమదేవసురి, ఆప్షన్ డి నాగార్జునాచార్యుడు. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సోమదేవసురి. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల శాసన భాష ఏది? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి ప్రాకృతం, ఆప్షన్ డి తమిళం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ప్రాకృతం. రాజగిరిక బౌద్ధ సిద్ధాంత క్షేత్రం. ఆప్షన్ ఏ గుంటుపల్లి, ఆప్షన్ బి గుడివాడ, ఆప్షన్ సి శ్రీపర్వతం, ఆప్షన్ డి విజయపురి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గుంటుపల్లి. నెక్స్ట్ క్వశ్చన్. అజంతాలోని ఏ నెంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. ఆప్షన్ డి 10. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల కాలం నాటి పదిక అనే శ్రేణి వీరిది? ఆప్షన్ ఏ కటికవారు, ఆప్షన్ బి వడ్రంగులు, ఆప్షన్ సి
గానుగవారు. ఆప్షన్ డి సాలేవారు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సాలేవారు. థ్యాంక్ యూ.